అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో తమ ఉద్యోగాల విషయాల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి ఏ సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవుల మీదకి వెళ్ళి స్టార్టింగ్ లోపట ఫస్ట్ రాశి మేషరాశి వాళ్ళ జాతకం చూద్దాం. చూడమ్మా, మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, కొత్త సంవత్సరం ఉగాది రోజు ఉగాది దినం ఎలాగుంది చూడు. మేషరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ కొత్త సంవత్సరం ఉగాది రోజులు కానీ చేసే పనిలో అనుకున్న పనిలో శాంతి నిదానం ఎక్కువ ఉండాలి. తొందరపడి పని చేస్తే ఏ పని మాత్రం సాగదు. ఎంత శాంతంగా చేసుకుంటే ఆ పనులు అంత మాత్రం శుభాలు జరుగుతాయి. కానీ కొత్త సంవత్సరం లోపట ఈ ఉగాది నుంచి ఏముందంటే పురుషులకు కొంత చేసే పనిలో అనుకున్న పనిలో ఈ మేషరాశి ఉన్న వాళ్ళకు కొంచెం ఓపిక పట్టి పనిచేస్తే అది చాలా బాగుంటుంది. ఆవేశంతో పని చేస్తే ఆలోచన లేకుండా పని చేస్తే ముందుకు మాత్రం సాగదు. తమకి నమ్ముకున్న వాళ్లకు శత్రువులు సావసాలతో చాలా ఉంటాయి. ఇప్పుడు ముందు కుటుంబ విషయాల్లో కూడా లేనిపోయిన అడ్డంకులు కూడా వచ్చాయి, లేనిపోయిన సమస్యలు కూడా ముందుకు వస్తాయి. అయినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొత్తగా యాత్రలు వెళ్ళొచ్చిన వాళ్ళకు కూడా ఈ ముందుకు వెళ్ళే పనిలో కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి తమ గ్రహస్థులు తమ శరీరాలు కూడా వెళ్ళిపోతాయి. ఇంట్లో తమరికి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకటి ఇంట్లో మీరు ఎవరికి ఏ దేవుని పూజిస్తారో ఆ దేవునికి ఒక 45 రోజులు పూజించాలి. అది పురుషులకు మాత్రమే. కానీ పూజిస్తే అలా తర్వాత 45 రోజుల తర్వాత ఒక 2 కొబ్బరికాయలు పలగొట్టేసి ఒక 5 మంది పిల్లలు కానీ 11 మంది పిల్లలు కానీ పంచి పెడితే ఆ తీపి ఆహారంతో పెడితే ఇంకా మీకు మోక్షం తగ్గుతుంది. మీ మీద ఉన్న గ్రహస్థులు శనిలు కూడా దూరం అయిపోతాయి. చేసే పనులు కూడా మీకు శుభాలు జరుగుతాయి. ఇంకా స్త్రీలో జాతకంలో వస్తే కానీ ఉద్యోగ విషయాల్లో ఇంటి విషయాల్లో కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి. అయినా కానీ దేంటికి వీళ్ళు వెనకడుగు వేయరు, ముందుకు ధైర్యంతో పోరాడతారు. ఎవరి మీద ఆధారపడరు, సొంత కష్టం మీద ఆధారపడతారు. ఇంకా సంతాన విషయంలో స్త్రీల విషయంలో పిల్ల పాపల వల్ల లేనిపోయిన కష్టాలు పడతారు. ఇంకా ముందుకు చేసే పనిలో నమ్ముకున్న పనిలో వాళ్ళ సొంతం చేతితోనే వాళ్ళ కుటుంబం సభ్యులతోటి వాళ్ళ కాదనుకున్న పని స్త్రీలతోటి జరుగుతుంది. కానీ పురుషుల వాళ్ళతోటి ముందుకు ఏ పని మాత్రం సాగదు. ఇంట్లో మాత్రం చదువుకున్న వాళ్ళు చదువులో ఉన్న వాళ్ళు ఇంకా మన బయట దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చేసే విధానంలో అనుకున్న పనిలో కూడా కొంచెం శాంతితోని ఓపిక పట్టి చేస్తే అది ముందుకు సవ్యంగా భాగ్యంగా జరుగుతుంది. కానీ ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు ఇంకా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు కొత్తగా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంచెం శాంతి ఓపిక పాటిస్తే అది ఇంకా మంచిది. ఈ రాశి ఉన్న వాళ్ళకు నలుపు బట్ట ఎక్కువ ధరించారు. తమకు వేసుకున్న వస్త్రాలు కూడా మీ బంధుమిత్రులకు ఇవ్వకూడదు. ఎవరైనా పేదవాళ్ళు వస్తే మీ ఇంటి ముంగట దానం చేయొచ్చు, కావాల్సిన వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళకు అంటే ఒక 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ ఏ సమస్యలు లేవు. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కానీ ఏదైనా పూజ కానీ రాశి మీద జన్మనామంకి వెళ్ళి ఈ మేష రాశి మీద ఉన్న వాళ్ళకు జన్మనామం మీదకి వెళ్ళి అయ్యగారి దగ్గర వెళ్ళి తమరికి ఏదైనా దోషాలు ఉంటే కూడా పూజ చేసుకుంటే కూడా అదే మీకు శుభాలు జరుగుతాయి. ముందుకు కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందులు పడుతూనే జయమవుతారు. ఈ కొత్త సంవత్సరం లోపల మనకు శుభాలు వచ్చాయి. కానీ లోకం దృష్టి వల్ల నరుల దృష్టి వల్ల కొన్ని సమస్యలు కొన్ని అడ్డంకులు ముందుకు వస్తాయి. అయినా కానీ దీంట్లో భయపడితే మీకు ఏది మాత్రం కాదు. మీది నమ్ముకున్న దేవుడు మీకు అండదండ ముందుకు ఉంటారు, పర్లేదు. కానీ ఇప్పుడు ఇంతవరకు తమకు లేనిపోని కష్టాలు లేనిపోని బాధలు పడ్డారు. పోయిన సంవత్సరం అంటే పోయిన ఉగాది నుంచి
మనకు కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు వచ్చే కొత్త ఉగాది సంవత్సరం నుంచి మీకు అన్ని సవ్యంగా జరుగుతాయి. శాంతంగా పాటించాలి. అందరికీ నమస్కారం.